నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగులకు మాత్రం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ప్రకటించిన మాదిరిగా అప్లికేషన్లు కూడా స్వీకరిస్తుంది. దానికి ఏదొక కామన్ వెబ్సైట్ అయితే పెట్టింది. అదే tgomms.nic.gov.in. ఈ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో వివిధ విభాగాలకు సంబంధించిన అంత వివరాలు కూడా అక్కడ ఇచ్చింది. ఆ వెబ్సైట్ మీకు ఓపెన్ కాగానే మీ కేటగిరీ సంబంధించిన కూడా ఇస్తారు. అంటే ప్రధానంగా ఎస్టీ ఎస్సీ బీసీ ఎంబీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు వారిగా అక్కడైతే ఆప్షన్లు ఇస్తారు. ఆప్షన్ వారిగా కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఆర్థిక సాయం అందించడం ద్వారా ఆయా సామాజిక వర్గాల నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదొక్కునే ఒక ఉద్దేశంతో అయితే పథకం అయితే ప్రారంభించింది. అందులో భాగంగా అప్లికేషన్ కూడా స్వీకరిస్తుంది. ఎలా అప్లై చేయాలంటే నేను ఇప్పటికే చెప్పిన వెబ్సైట్ ప్రకారం tgomms.nic.gov.in వెబ్సైట్లో ఓపెన్ చేసి మీ యొక్క వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రధానంగా వివరాలు ఏంటేంటి అంటే మీ పేరు, అలాగే ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే రేషన్ కార్డ్ ఆర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబరు, దాంతోపాటు క్యాస్ట్, ఇన్కమ్, పాస్బుక్ సంబంధించిన డీటెయిల్స్ అయితే పాస్బుక్, లేకపోతే పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. మీకు అక్కడ అప్లై చేసేటప్పుడే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే బ్యాంకు ద్వారా మీకు లోన్ కావాలా, బ్యాంకుకు సంబంధం లేకుండా డైరెక్ట్ లోన్ కావాలనే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. అక్కడ వివిధ కేటగిరీలు కూడా ఉంటాయి. అంటే మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు, దేనికోసం అప్లై చేస్తున్నారు అనే వివరాలు కూడా ఉంటాయి. అక్కడ కేటగిరీ వైజ్ కూడా మీరు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రధానంగా 3 కేటగిరీలను తీసుకున్నారు గవర్నమెంట్. ఏంటంటే అది ఒకటి వ్యవసాయం సంబంధించిన ఒక కేటగిరీ తీసుకున్నారు, పశు పోషణకు సంబంధించిన కేటగిరీ తీసుకున్నారు, స్వయం ఉపాధికి సంబంధించిన కేటగిరీ తీసుకున్నారు. అంటే వ్యవసాయానికి సంబంధించిందంటే వ్యవసాయం సంబంధించిన ఎడ్ల బండ్లు అయితేంది, దానికి సంబంధించిన ఏదైతే పంపు సెట్లు అయితేంది, ఇలా రకరకాల ఆప్షన్ కూడా అక్కడ ఇచ్చారు. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పశు పోషణకు సంబంధించిన ఆప్షన్ కూడా ఇచ్చారు. అక్కడ ప్రధానంగా ఏదైతే మేకలు అయితేంది, అలాగే ఈ ఫార్మ్స్ అయితేంది, ఈ గొర్రెల పెంపకం అయితేంది, అలాగే ఈ పశువుల పెంపకం అయితేంది, ఈ కోళ్ళ పౌల్ట్రీ సంఘం అయితేంది, ఇలా రకరకాల రంగాలకు సంబంధించిన ఈ యొక్క పోషణ సంబంధించిన వాటికి కూడా అక్కడ ఆప్షన్ ఇచ్చారు. ఇక స్వయం ఉపాధికి అయితే మాత్రం చాలా రకాలమైన ఆప్షన్స్ ఉన్నాయి. స్వయం ఉపాధి అంటే సొంతంగా ఒక వ్యక్తి తాను చేసుకునే ఒక అవకాశం ఉన్న వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అక్కడ చాలా వందల ఆప్షన్లు కూడా ఇచ్చారు. మీకు స్క్రీన్ పైన కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. దాంట్లో ప్రధానంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిరాణం షాప్ దగ్గర నుండి వివిధ దుకాణాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కిరాణం షాప్ అయితేంది, ఇలాగే చికెన్ షాప్ అయితేంది, ఇలా రకరకాలుగా సొంతంగా స్వయంగా ఉపాధి కల్పించేలాగా, ఉపాధి కోసం అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉండేలాగా కూడా ఆప్షన్ కల్పించారు. మరి ఎంతవరకు ఇస్తారు డబ్బులు అంటే మాత్రం ఆయా వ్యాపారాన్ని బట్టి, దాని యూనిట్ లిమిట్ని బట్టి కూడా ప్రభుత్వం అయితే డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇప్పటివరకు అందుతున్న డేటా ప్రకారం మాత్రం 4 లక్షల వరకు అయితే మాత్రం ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇక ఎవరికైతే ఈ యొక్క ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందుతుందో దాంట్లో ప్రభుత్వం అయితే ఆయా యూనిట్ను బట్టి 60 నుండి 80% సబ్సిడీ మాత్రం ఇవ్వబోతుంది. అంటే దాదాపు సగానికంటే ఎక్కువనే సబ్సిడీ ఇవ్వబోతుంది. మిగతా సగాన్ని మాత్రం అభ్యర్థి మాత్రం భరించాల్సి ఉంటుంది. ఇక ఎంతమందికి ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం అంటే మాత్రం ఇప్పటికీ బడ్జెట్లో మాత్రం 6,000 కోట్లనైతే కేటాయించింది. ఈ యొక్క పథకానికి 5 లక్షల మందికి ప్రధానంగా అందించే ఒక ఉద్దేశంతో మాత్రమైతే ఈ యొక్క రాజీవ్ వికాస యోజన అయితే ప్రారంభించింది. అంటే మొత్తంగా అంటే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం ద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారికి ఉపాధి కల్పించే లక్ష్యంగా, ఆర్థికంగా కాస్త చేయూతనిచ్చే లక్ష్యంగా మాత్రం ఈ పథకం ప్రారంభించింది. ఇక అప్లికేషన్లు కూడా ఈ మార్చి 17 నుండి ప్రారంభమయ్యాయి. నేను మొదటగా చెప్పిన వెబ్సైట్ ప్రకారం ఆ వెబ్సైట్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత అక్నాలజ్మెంట్ ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అప్లై చేసే ప్రతి ఒక్క పేరు వివరాలు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఏమైనా తప్పులు దొరికినా కానీ, ఒక పథకం విషయంలో అమలు విషయంలో కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక డేట్ విషయానికి వస్తే మాత్రం మార్చి 15 అంటే ఈ నెల మార్చి 15 నుండి ప్రారంభమైంది. ఇక ఏప్రిల్ 5 వరకు మాత్రం
అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 5 చివరి రోజు, ఏప్రిల్ 6 నుండి మళ్ళీ మే 31 వరకు ఈ యొక్క దరఖాస్తుల పరిశీలన ఉంటుంది, అలాగే ఎంపిక ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 5 వరకు మాత్రం లాస్ట్ డేట్గా కేటాయించారు. ఆ లోపు అప్లై చేసుకునే అవకాశం మాత్రం ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక ఎప్పుడు ఇస్తారు ఈ పత్రాలు ఇదంతా అంటే మనకు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎంపికైన లబ్ధిదారులకు మాత్రం ఈ యొక్క పత్రాలు అందజేసి వారికి ఆర్థిక సాయం ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. అంటే ప్రధానంగా 3 కేటగిరీలుగా విభజించారు. అలాగే రేషన్ కార్డులో మాత్రం ఒక్కరికే మాత్రమే అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఇద్దరు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ ఒక్కరే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ గతంలో అంటే ఇప్పుడు ప్రజెంట్ దేంట్లోనైనా ప్రభుత్వం నుండి వేరే రకంగా ఆర్థికంగా ప్రభుత్వ సాయం కానీ ఏదైనా సబ్సిడీ స్కీము అందుబాటులో ఉంటే మాత్రం వారికి వర్తించడానికి కూడా తాజాగా వచ్చిన నోటిఫికేషన్లు అయితే తెలుపుతుంది. ఏదేమైనప్పటికీ 5 లక్షల మందికి నేరుగా ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే ఒక లక్ష్యంతో ఈ యొక్క రాజీవ్ ఒక పథకం అయితే ప్రారంభమైంది. ఇక ఇది చివరి రోజు మాత్రం ఏప్రిల్ 5 అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే వెబ్సైట్లు కూడా చాలా వరకు అందుబాటులో ఉంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫేక్ వెబ్సైట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వెబ్సైట్ మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు సౌలభ్యం కోసం స్క్రీన్ పైన కూడా ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. టీజీ డాట్ అంటే ప్రధానంగా వెబ్సైట్ అయితే వెబ్సైట్ విషయానికి వస్తే మాత్రం tgobmms.nic.gov.in వెబ్సైట్లో మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ కులాల వారీగా అప్లికేషన్ చేసే అవకాశం మాత్రం సర్కార్ అయితే కల్పిస్తుంది. సో ఇది మొత్తంగా అంటే 60 నుండి 80% సబ్సిడీ ధ్యేయంగా అయితే ఇస్తుంది. యూనిట్ల వారీగా ఒక్కొక్క అంటే ఎంపిక చేసుకునే వారికి ఆ యొక్క ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది. ఒకవేళ 5 లక్షల ఖర్చు ఉంటే ప్రభుత్వం దాదాపు 3 నుండి 4 లక్షల వరకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా కొన్ని నామ్స్ కూడా పెట్టారు. చూడాలి. ఏదేమైనప్పుడు కూడా ప్రధానంగా మాత్రం యువతకు, నిరుద్యోగ యువతకు, అందులో ప్రధానంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ అలాగే మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు మాత్రం ఈ పథకం అందుబాటులోకి తీసుకొచ్చారని ప్రభుత్వం అయితే చెప్పింది. ఇందులో భాగంగా అప్లికేషన్ కూడా సర్కార్ అయితే స్వీకరిస్తుంది. జాగ్రత్తగా నమోదు చేసుకోవాలని కూడా చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. చిన్న మిస్టేక్ల వల్ల కూడా పథకానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకొని ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న రిసిప్ట్ కూడా దగ్గర పెట్టుకోవడం వల్ల ఫర్దర్గా మనకు వెబ్సైట్లో వచ్చే సూచనలు అలాగే ఏమైనా కనుక్కోవడానికి సంబంధిత అధికారులను వెళ్ళి కనుక్కోవడానికి కూడా ఆ యొక్క రిసిప్ట్ మనకు యూజ్ అవుతుంది. మొత్తంగా ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన కీలకమైన అప్డేట్, అలాగే అప్లై చేసుకునే విధానం.